శ్రీగణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభదత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. స్వధర్మ ప్రేక్షకులకు శుభోదయం. విజయీభవ. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం ఈరోజు విధియ మంగళవారము. ఆంగ్ల తేదీల ప్రకారము ఆగస్టు 10వ తేదీ మఖానక్షత్రయుక్త విధియ. ఈ రోజున శ్రావణ మంగళవారం అనగానే అందరికీ గుర్తుకొచ్చేదెవరు? మంగళగౌరి. ఈ మంగళగౌరీ దేవత ఎంతటి అనుగ్రహాన్ని ఇస్తుంది అంటే, అసలు ఈ గౌరీ దేవత అనుగ్రహం లేకపోతే గృహము లేదు, గృహిణి లేదండి. పురుషులు ఈ రోజున గృహంలో ఆనందంగా ఉండగలుగుతున్నారు అంటే ఈ గౌరీ దేవత యొక్క ప్రభావం వల్లనే. ఈ గౌరీ ఎవరు అంటే దేవీ భాగవతం చెప్పింది, అష్టవర్ష భవేత్ గౌరీ. స్త్రీకి 8 సంవత్సరములు రాగానే గౌరీ దేవత యొక్క శక్తి అమ్మాయిలో ప్రవేశిస్తుంది అని. అందుకే చిన్నప్పుడు చూడండి, చిన్న చిన్న మట్టి గురిగే అంటారు, గురిగి, దానిలో గౌరీ పూజ చేయిస్తారు 8 సంవత్సరాల అమ్మాయితో. పెండ్లి కంటే ముందు అసలు పెండ్లి ప్రారంభమయ్యేదే గౌరీదేవత ఆరాధనతో. పెండ్లికి మొట్టమొదలు చేయాల్సిన పూజ ఎవరు? అమ్మాయి అక్కడ మంగళసూత్రం కట్టుకోవటానికి వేదిక మీదికి రావటానికంటే ముందుగా స్త్రీ కళ్యాణ వేదిక పైకి రావటానికి పూర్వము స్త్రీ ఏ పూజ చెయ్యాలి? గౌరీ పూజ చెయ్యాలి. ఈ గౌరీ దేవత యొక్క కథ మనకు శివపురాణంలో వస్తుంది. గౌరీ అనేటువంటి పేరు ఏదైతే ఉన్నదో పార్వతీదేవి యొక్క పేరు. అయితే ఈ గౌరీ అనేటువంటి పేరు ఎవరో పెట్టినటువంటి పేరు కాదు అమ్మకు. తల్లిదండ్రులు ఏం పెట్టారు? పార్వతి అని పెట్టారు, హిమజ అని పెట్టారు, నగజ అని పిలిచారు, శైలజ అని కొద్దిమంది పిలిచారు, హైమవతి అని పిలిచారు, హేమలత అని పిలిచారు. ఇవన్నీ అమ్మకు పేర్లు. ఇవన్నీ శైలము యొక్క కూతురు కాబట్టి శైలజ. ఇవన్నీ అమ్మకు తండ్రి వల్ల వచ్చినటువంటి పేర్లు. కానీ అమ్మ తనకు తానుగా సంపాదించుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో అది గౌరీ. పుట్టగానే ఆవిడ నాహం పురుషమిచ్చామి పరమం పురుషం వినా. ఏ దక్షుడి యొక్క యజ్ఞంలో తన శరీరాన్ని శివనింద భరించలేక శివద్వేషి అయినటువంటి దక్షుడి శరీరం నుండి తన శరీరం వచ్చింది
అన్న విషయాన్ని భరించలేనటువంటి ఆ దాక్షాయని తన యొక్క అగ్ని దేవతాకమైనటువంటి శక్తితో ఆ దాక్షాయని దేహాన్ని చాలించి తిరిగి ఆవిడే హిమవత్ పుత్రికగా పార్వతీదేవిగా అవతరించింది. కాబట్టి ఆవిడే దాక్షాయని, ఆవిడే పార్వతి. కాబట్టి ఎవరిని వరిస్తుంది? ఈశ్వరుణ్ణి తప్ప ఆ తల్లి ఎవరిని కోరుకుంటుంది? అవతరించినప్పటి రోజు నుండి శివనామ స్మరణ తప్ప ఇంకొక్కటి తెలియదు ఈ తల్లికి. శివుడేమో దాక్షాయని తన శరీరాన్ని చాలించిన తరువాత స్థానువైపోయాడు, తపస్సులో మునిగిపోయాడు. ప్రకృతి ఎప్పుడైతే శరీరం నుంచి వెళ్ళిపోతుందో జడమే కదండి. ప్రాణశక్తి స్వరూపిణైనటువంటి అమ్మ లేకపోతే శరీరం ఏముంటుంది? అందుకే శివుడు స్థానువైపోయాడు. అటువంటి శివుడిని తిరిగి పొందటానికి ప్రయత్నం చేసినటువంటి ఆ తల్లి మహర్షుల ఉపదేశాలతో అద్భుతమైనటువంటి తపస్సు చేసిందండి. ఎటువంటి తపస్సు అంటే 5 అగ్నులు, పంచాగ్నుల మధ్య తపస్సు చేసింది తల్లి. ఆ పంచాగ్నుల యొక్క ధాటికి అమ్మ శరీరము శ్యామల దేహము కాస్త గౌరవర్ణంలోకి మారిపోయింది, తెలుపు రంగులోకి మారిపోయింది. అప్పుడు దేవతలంతా ఆ తల్లిని పిలిచారట, అమ్మా గౌరీ అని పిలిచారట. అంటే శివుడిని భర్తగా పొందటానికి చేసిన ఉజ్వలమైనటువంటి మహిమాన్వితమైనటువంటి తపస్సుకు దేవతలంతా మహదానందపడ్డారు. శివుడినే భర్తగా పొందాలి అన్న పట్టుదలతో తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి పొందింది కాబట్టి ఆవిడ గౌరీ అయిందండి. గౌరవర్ణత్వాత్ గౌరీ అని శాస్త్రవచనం. కాబట్టి ఈవిడ తాను చేసినటువంటి పని వల్ల తెచ్చుకున్న పేరు గౌరీ. ఎంత అద్భుతమండి. మరి ఈ గౌరీ దేవత యొక్క అనుగ్రహము పెండ్లి చేసుకోబోయేటువంటి అమ్మాయిలకు కలిగితే శివుడి లాంటి భర్త లభిస్తాడు అని. ఎప్పుడు ఇంట్లో యజమాని శివుడిలాగా ఉండాలి, భార్య గౌరీ దేవతలాగా ఉండాలి. భోలాశంకరుడు, ఆయనకు కావలసింది ఏమీ లేదు, అన్నీ ఇస్తాడు, ఆయన పుచ్చుకునేది తక్కువ. ఈశ్వరుడు అమ్మ శక్తితోనే విషం తాగినప్పటికీ జీవించాడు, బతికి బట్టగట్టాడు అని లలితా సహస్రనామాదులు చెప్పలేదండి, భాగవతంలో చెప్పారు కదా. కామేశబద్ధ సూత్రమాంగల్య శోభిత కంధరాయై నమో నమః. అందుకే ఉత్తముడైనటువంటి వ్యక్తి భర్తగా రావాలి అని కోరుకునేటువంటి వారికి గౌరీదేవత యొక్క ఉపాసన కావాలి. సాధారణంగా పురుషులకు పంచాక్షరీ మంత్ర జపం, స్త్రీలకు గౌరీ పంచాక్షరి అంటారు. స్త్రీలకు ఓంకారయుక్తమైనటువంటి పంచాక్షరి లేదు, గౌరీ పంచాక్షరి అని ఇస్తారు స్త్రీలకు మంత్రోపదేశం. ఇక్కడ ప్రత్యేకంగా మీరు చూడండి, గౌరీదేవత పూజ అంటే ఈ శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరీ దేవత ఆరాధన. పెండ్లైంది అయిన తరువాత వచ్చేటువంటి మొట్టమొదటి శ్రావణ మాసంలోనే 4 మంగళవారాలు ఈ గౌరీదేవత ఆరాధన, మంగళగౌరీ వ్రతం అనేటువంటిది మన పెద్దలు పెట్టారు. ఈ గౌరీదేవత ఆరాధన వల్ల కుటుంబం బాగుంటుంది. ఈ శ్రావణమాస మంగళవారం రోజున మంగళగౌరీ స్తోత్రపారాయణం చెయ్యాలి పురుషులు. ఈ మంగళగౌరీ దేవత ఆరాధన స్త్రీలకే కాదు, స్త్రీలు 5 సంవత్సరాలు చేస్తారు పెండ్లైనప్పటి నుండి ఈ మంగళగౌరీ దేవత ఆరాధన, మంగళగౌరీ వ్రతము అంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఒక పరిహారం పురుషులకు. అతి శీఘ్రంగా పెళ్లి కావాలి, యోగ్యురాలైనటువంటి అమ్మాయి రావాలి,
పెళ్లి ఆలస్యమవుతూ ఉంటుంది. అటువంటి పురుషులు ఈ మంగళవారం, ఈ శ్రావణ మాస మంగళవారం నాడు మొదలు పెట్టాలండి. ఏమిటి? దేవీం షోడశ వర్షీయాం శశ్వత్ స్థిరయవ్వనాం సర్వరూపగుణాఢ్యాంచ కోమలాంగీం మనోహరాం. మంగళచండికా స్తోత్రము. ఈ మంగళచండికా స్తోత్రం ఏమిటి అంటే, ప్రతి మంగళవారే చ పూజ్యే దుర్గే సుఖప్రదే. ఈ మంగళచండిక ఎవరైతే స్తోత్రపారాయణం చేస్తారో వారికి తప్పకుండా అమంగళాలు తొలగిపోతాయి. మరి ఈ మంగళచండికా స్తోత్రము పురుషులు చేస్తే ఎంత పెద్ద దోషమున్నా సరే తొలగిపోయి వివాహ సిద్ధి కలుగుతుంది. ఈ మంగళచండికా స్తోత్రము మీకు స్తోత్రనిధి అనేటువంటి యాప్లో మీకు దొరుకుతుంది. అంతర్జాలంలో కూడా చూసుకోవచ్చు. అతి త్వరలో నేను కూడా ఈ మంగళచండికా స్తోత్రమును మీకు చెప్పబోతాను. కాబట్టి ఒకవేళ మీకు రేపు ఈ మంగళవారం నాడు పురుషులు మొదలుపెట్టి 16 మంగళవారాలు చేస్తే తప్పకుండా 16 మంగళవారాల తరువాతనైనా వివాహానికి అనుకూలత కలుగుతుంది అని చెప్పింది దేవీ భాగవత పురాణం. కాబట్టి మంగళచండికా స్తోత్రపారాయణం ఈరోజు మొదలు పెట్టవచ్చు పురుషులు. స్త్రీలు చేస్తే సౌభాగ్య సిద్ధి, పురుషులకు అవివాహితులైనటువంటి పురుషులు చేస్తే కళ్యాణ సిద్ధి, పెళ్ళైనటువంటి పురుషులు చేస్తే దాంపత్య అనుకూలత. ఇటువంటి ఫలితములను ఈ మంగళ గౌరీ ఇస్తుంది. ఈవిడే మంగళచండిక అని దేవీ భాగవతంలో చెప్పింది. కాబట్టి ఈ పరిహారాన్ని ప్రతి వారు కూడా ఆచరించి శ్రేయస్సును పొందెదరుగాక.